బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. వారం రోజుల పాటు వర్షాలు. తెలంగాణలో ఇవాళటి నుంచి ఈ నెల 27 వరకు వానలు కురవబోతున్నాయి. ఇవాళ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. మరోపక్క శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలలో భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవబోతున్నట్టు తెలుస్తుంది. వాతావరణ శాఖ ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురవబోతున్నట్టు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఒకసారి మరింత అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. లైట్ టు మోడరేట్ రెయిన్ or thunder showers are expected in many places across almost all districts in తెలంగాణ రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి ఒక మోడరేట్ రెయిన్ దాకా కురిసే అవకాశం ఉంది. చిరుజల్లులు అలాగే ఉరుములతో కూడిన వర్షం కురవబోతుంది. మరోపక్కన హెవీ టు హెవీ షవర్స్ ఆర్ హైలీ లైక్లీ. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ నగరంలో కూడా కురియబోతున్నాయి. మొత్తంగా ఉత్తర తెలంగాణ అలాగే ఒక హైదరాబాద్, క్యాపిటల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఒకసారి ఉష్ణోగ్రతలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్. ఈ వర్షంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 27 డిగ్రీస్కి ఈ వారం చేరుకునేసరికి 27 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు పడిపోబోతున్నాయి. సో మొత్తం మీద ఒకసారి హీట్ వేవ్ కండిషన్స్ నిన్న మొన్నటి దాకా కూడా మనం చూసాం. వర్షాకాలం ఇంకా వచ్చిందా లేదా అని అనుమానం పడుతున్న సమయంలో ఆ ఎండల తీవ్రత, ఆ వేడి తీవ్రత ఒక్కసారిగా తగ్గే అవకాశం ఉంది. ఈ వారంలో కురిసే వర్షాలతోని ఇంకా వాటికి స్వస్తి పలకొచ్చు అంటూ వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. మరొక పక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి డీటెయిల్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మనం చూస్తే కనుక కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం అలాగే ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఒక్కసారి కోస్టల్ బెల్ట్తో పాటు రాయలసీమ అప్డేట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రాయలసీమలో కూడా ప్రస్తుతానికి ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అక్కడ కూడా టెంపరేచర్స్ కొంత తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అలాగే మిగతా కోస్టల్ సిటీస్లో కొంత ట్రాఫిక్ అంతరాయాలు అలాగే కొన్ని చోట్ల నీళ్లు కూడా నిలిచిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద గాలులు 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రతి గంట గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం మొత్తంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఒక్కసారి వెదర్ అప్డేట్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ 55% హైదరాబాద్కు సంబంధించి వాన పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు 61%, ఎల్లుండి 80%, అలాగే జూన్ 25 90%, జూన్ 26 హెవీ రెయిన్స్ 49%. సో మొత్తానికైతే హైదరాబాద్ ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ని ఐఎండీ జారీ చేసింది. హైదరాబాద్లో మేజర్ మాన్సూన్ రివైవల్ అని చెప్పొచ్చు ఒక రకంగా. జూన్ 22 నుంచి 23 కొంత పీక్ ట్రాఫిక్ హవర్స్లో కొంత వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గాలులు సాధారణంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ వారంలో హైదరాబాద్ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 26 డిగ్రీలకు ఈ శుక్రవారానికి చేరుకోబోతున్నాయి. సో మొత్తం మీద హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో జూన్ 25, 26 ఈ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఎక్కడైతే డ్రైనేజ్ పాయింట్స్ ఉన్నాయో అలాగే ఎక్కడైతే గోడలకి కొంత క్రాక్స్ వచ్చి అలాగే ప్లాస్టర్ లూజ్గా ఉండడం కానీ వాటర్ ఎక్కడి నుంచి అయితే లీక్ అవుతుందో అలాంటి బిల్డింగ్స్ నుంచి కొంచెం దూరం ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మీ బాల్కనీస్లో ఉన్న
ఆ మొక్కలని కొంచెం పక్కకు జరిపే ప్రయత్నం చేయండి. ఫర్నిచర్ కానీ మిగతా వస్తువులు ఏవైతే బయట ఉన్నాయో వాటన్నిటిని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎమర్జెన్సీ సప్లైస్ అంటే టార్చ్ లైట్స్, పవర్ బ్యాంక్స్, కావాల్సిన మందులు కానీ అలాగే కొంత నిల్వ ఉంచుకునే ఆహార పదార్థాలు కూడా మీరు ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మరోపక్కన కరెంటు పోయిన సమయంలో ఇమీడియట్గా హెవీ అప్లయన్సెస్ అంటే ఇంట్లో ఉన్న రెఫ్రిజిరేటర్స్ కానీ, టీవీలు కానీ, కంప్యూటర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా ఉరుములు మెరుపులు కనుక కురవడం వల్ల వోల్టేజ్ మార్పులు చెందే అవకాశం ఉంటుంది. సో అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఎలక్ట్రికల్ పాయింట్స్, స్విచ్చెస్ కానీ, వైర్లు కానీ, అలాగే తడి చేతులతో మీరు దేన్ని ముట్టుకునే ప్రయత్నం చేయకుండా ఉండండి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణం చేసే వాళ్ళకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ దాటుకొని వెళ్ళే ప్రయత్నం. ఇప్పుడు మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం కదా, అలా నీళ్లతో పాటు నిండిన రోడ్లు ఏమైనా ఉంటే వాటిని కొంత దాటుకునే ప్రయత్నం చేయకండి. అలాగే మీ కారుకు సంబంధించిన బ్రేకులు, ఫ్లాగ్ లైట్లు కానీ, అలాగే వైపర్ బ్లేడ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి ఈ వారం రోజులు? ఎస్ కళ్యాణ్, ఈ రోజు నుంచి మొదలుకుంటే కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకి నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు, వాతావరణ శాఖ నిపుణులు. అదే విధంగా ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా మొదలయ్యాయి వర్షాలు. ఈ 4 రోజుల్లో కూడా డే అంతా కూడా అంటే ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ కూడా సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి మళ్ళీ వాతావరణం ఒక్కసారిగా మార్పులు చెంది వర్షాలు సంభవిస్తున్న ఘటనలు అయితే చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా అంటే సిరిసిల్ల కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, ఇలా ఆ జిల్లాలలో కూడా రోజు సాయంత్రం పూట వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు సంభవించడంతో రోడ్ల మీద అంతా కూడా నీళ్ళు అనేటివి ఒక నదిలాగా పారడము, అలాగే ట్రాఫిక్ జామ్లు అవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం ఒక 4 రోజుల నుంచి. కాకపోతే ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ నెల 27వ తారీఖు వరకు కూడా సంభవిస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదో పరంగా చూసుకుంటే జిల్లాలలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు ఒక ఊరటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పంటలు వేసుకునే సమయం కాబట్టి పంటలకు వర్షం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈసారి వర్షాలు పడతాయా పడవా అనే ఒక డైనమోలో ఉండిపోయి వాళ్ళు కొంచెము ఆందోళనకరంగా మారిన పరిస్థితులను కూడా చూసాం. కానీ ఇప్పుడైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఒక ఊరట అని కూడా అనుకోవచ్చు. హైదరాబాద్ నగర వాసుల విషయానికి వస్తే కూడా హైదరాబాద్ నగర వాసులకి ఈ ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బలు కొట్టి అల్లాడిపోయిన సిచ్యువేషన్లు కూడా చూసాం. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వర్షం సంభవిస్తున్న కారణంగా చల్లబడుతుంది, వాతావరణము ఉపశమనంగా ఉంది అని చెప్పేసి హైదరాబాద్ నగరవాసులు ఒక పరంగా చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ రోజు నుంచి సంభవించే వర్షాలను దృష్టిలో పెట్టుకుంటే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈదురుగాలులతో పాటు ఉరుములతో మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వడగడ్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అదే కాకుండా రోడ్ల పైన ప్రయాణించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్ల పైన ప్రయాణించే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ రోడ్ల పైన మ్యాన్ హోల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ బృందాన్ని కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ ప్రతి ఏరియాలో కూడా జిహెచ్ఎంసీ బృందాన్ని మ్యాన్ హోల్స్ ని ఇప్పటికే పనులు పురమాయించారు, అవన్నీ కూడా చక్కదిద్దాలి అని చెప్పేసి. అదే విధంగా కూడా ఇటు చూసుకున్నట్లయితే పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగులన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఈ హైడ్రా నుంచి రంగనాథ్ గారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు, హైడ్రా కమిషనరు.
ఎందుకంటే ఆ బిల్డింగులు మళ్ళీ కూలిపోయే అవకాశం ఉంది వర్షాలు సంభవించిన ఎడల. కాబట్టి ఏవైతే పాత బిల్డింగులు ఉన్నాయో వీటి పట్ల చర్యలు చేపట్టాలి అనే నేపథ్యంలో ఆయన కూడా హైదరాబాద్ నగరంలో మొత్తం పరిశీలిస్తూ పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఈ మధ్య కాలంలో కూడా చూసాము, వర్షాలు సంభవించి ఈదురుగాలులు సంభవించిన ఎడల చెట్ల కొమ్మలు విరిగి పడిపోవడంతో కరెంటు వైర్లన్నీ తెగిపోయి అవి చూసుకోకుండా ప్రజలు నడుస్తున్న క్రమంలో కూడా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్లను చూశాం. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా కరెంటు వైర్ల మీదకి వచ్చినటువంటి చెట్లను కూడా కొట్టేపిస్తున్నారు. అవన్నీ ఆ కొమ్మలన్నీ కూడా కొట్టివేసే ప్రక్రియలో జిహెచ్ఎంసీ లీనమైపోయి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి నీరు పారుదల ఉన్న చోట వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి అక్కడ ఏమన్నా కరెంటు వైర్లు ఉన్నాయా ఏంటి అనేది కూడా చూసుకొని దాటుకోవాలి. అదే విధంగా మ్యాన్ హోల్స్ ని దృష్టిలో పెట్టుకొని బైకుల మీద వెళ్తున్న వాళ్ళు వర్షాకాలం అంతా కూడా బైకులు యూజ్ చేయకుండా ఉంటే చాలా జాగ్రత్త వహించిన వాళ్ళు అవుతారు. రెయిన్ కోట్లు ధరించి ఉండాలి అంటున్నారు. అదే విధంగా ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అప్రమత్తమై ఆ సమయానికి వర్షం పడే సమయానికి ఆఫీసులలో ఉన్న వాళ్ళు ఆఫీసులలోనే అది తగ్గేంత వరకు ఉండాలి, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉండిపోవాలి అనేది కూడా సూచిస్తూ ఉన్నారు. తగ్గేంత వరకు బయటికి రాకపోవడమే శ్రేయస్కరమని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. పక్కంగా చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా ఉష్ణోగ్రత అధికంగా నమోదైన కారణంగా ఆ ఉష్ణోగ్రత ఇప్పుడు మొత్తం కూడా తగ్గించే ప్రక్రియలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు సంభవిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా అటు రైతులు కావచ్చు, గ్రామాలలో ఉన్న ప్రజలు కావచ్చు, ఇప్పుడు ఇటు హైదరాబాద్ నగర వాసులు కావచ్చు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు. ఇక ఏపీకి సంబంధించి కూడా ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కూడా అక్కడ మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఇటు ప్రభుత్వ పరిధిలో కూడా అందరూ అప్రమత్తమై అక్కడ కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. అక్కడ కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సంభవించే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు అయితే సూచిస్తున్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలకి ఈ వారం మొత్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు నుంచి కురవబోతున్నట్టు తెలుస్తుంది. ఉష్ణోగ్రతలు కూడా 33 నుంచి 26కు చేరుకోబోతున్నాయి. కొంత లోతట్టు ప్రాంతాలు, అలాగే హైదరాబాద్, అలాగే కోస్టల్ సిటీస్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకునే అవకాశం ఉంది. కొంత ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ ఏరియాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? వర్షానికి సంబంధించి మీ అభిప్రాయాలు, మీ ఏరియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా.